హాయ్ అందరికీ చేప ముక్కలు నీసు వాసన రాకుండా మంచి టేస్టీగా చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని 1 గంట పాటు నానబెట్టేసుకోండి. అలాగే కేజీన్నర దాకా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక పుల్లటి మామిడికాయని తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, పసుపు, ఉల్లిపాయలు వేసేసుకుని మగ్గించేసుకోండి. దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే తగినంత ఉప్పు, కారం వేసేసుకొని బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే చింతపండు గుజ్జుని 1 కప్ దాకా వేసుకొని 1 కప్ వాటర్ని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు చేప ముక్కల్ని అలాగే మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర జల్లేసేసుకొని పులుసు కన్సిస్టెన్సీని చూసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి.